హలో గైస్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఓకే, మనం ఈరోజు 18th ఎపిసోడ్లో వచ్చేసి మనకి నవంబర్ మంత్లో ఏవైతే ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ అనేవి జరిగాయో అవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఓకేనా? అయితే ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా. హూ అని విల్ ది స్టాచ్యూ ఆఫ్ Dr. B.R. Ambedkar on the Supreme Court premises in New Delhi on Constitutional Day. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మనకి బిఆర్ అంబేద్కర్ గా స్టాచ్యూ అనేది ఎవరు ఇనాగరేట్ చేయడం అయితే జరిగింది. ఎక్కడమ్మా అంటే సుప్రీం కోర్ట్. ఎక్కడ ఆవిష్కరించారంట? సుప్రీం కోర్టులో వచ్చేసి బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ అనేది ఓపెన్ చేయడం అయితే జరిగింది. అయితే ఎవరు చేశారు అంటున్నారు. ఎవరమ్మా అంటే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు వచ్చేసి ఏంటమ్మా అంటే బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ అనేది అక్కడ ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీకు ఒక డే ఇచ్చారమ్మా, కాన్స్టిట్యూషనల్ డే. ఓకేనా? రాజ్యాంగ దినోత్సవం అని అంటారు. ఎప్పుడు అంటామా అంటే ద కాన్స్టిట్యూషనల్ డే ఈజ్ సెలబ్రేటెడ్ 26th నవంబర్. ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారమ్మా అంటే 26th నవంబర్, 26 నవంబర్ని వచ్చేసి రాజ్యాంగ దినోత్సవం కింద అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. ఇదే తారీఖు అనేది మనకి 1949 26 నవంబర్ అనేది ఈ యొక్క డేట్ అనేది ఎక్కడ మెన్షన్ చేశారమ్మా అంటే ప్రియాంబుల్, పీఠికలో అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. పీఠికని ఏమంటారు? ప్రీఫేస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారతదేశ రాజ్యాంగం అనేది 26 నవంబర్ 1949కి రెడీ అయినా కానీ మనం 2 నెలలు అనేది వెయిట్ చేయడం అయితే జరిగింది. 26 జనవరి 1950 దగ్గర నుంచి భారతదేశ రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. కాకపోతే రెడీ అయింది ఎప్పుడమ్మా అంటే 26 నవంబర్. ఇదే తారీఖు మనకి ఎక్కడ కనబడుతుంది? పీఠికలో కూడా మెన్షన్ చేసి ఉంటుంది. ఓకేనా? అది కూడా ఒకసారి నామినల్గా గుర్తుపెట్టుకోండి. అయితే అంబేద్కర్ గారి స్టాచ్యూని ఎవరు ఇనాగ్రేట్ చేశారంట? మనకి వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు వచ్చేసి ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఎక్కడమ్మా అంటే ఏ ప్రాంగణంలో అంటే సుప్రీంకోర్టులో అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? సుప్రీంకోర్టు యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయమ్మా అంటే న్యూఢిల్లీలో ఉండడం అయితే జరిగింది. మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు అనేది భారతదేశానికి ఎప్పుడు వచ్చిందమ్మా అంటే 1774లో వచ్చేసి అండర్ ది రెగ్యులేషన్ యాక్ట్. ఓకేనా? 1774 సంవత్సరంలో రెగ్యులేషన్ చట్టం కింద వచ్చేసి మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అప్పుడు హెడ్ క్వార్టర్స్ ఎక్కడమ్మా అంటే కోల్కతా రీజన్లో వచ్చేసి తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే ఇది ఎన్ని ఫీట్స్ ఉందమ్మా అంటే అంబేద్కర్ గారి స్టాచ్యూ వచ్చేసి 7 అడుగుల పొడవు వచ్చేసి ఉండడం అయితే జరిగింది. అయితే ఆయన ఎలా ఉన్నాడంట? లైక్ ఆయన అపీరెన్స్ అనేది ఎలా ఉందమ్మా అంటే లైక్ లాయర్ అపీరెన్స్లో ఉండడం అయితే జరిగింది. బేస్ వచ్చేసి కింద బేస్ అంటాం కదా, బేస్ వచ్చేసి 3 ఫీట్స్ అనేది ఉండడం అయితే జరిగింది. అలాంగ్ విత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారితో ఇంకెవరెవరు ఉన్నారన్నమాట సెషన్లో వచ్చేసి ద్రౌపది ముర్ము గారు అండ్ నెక్స్ట్ వచ్చేసి డివై చంద్రచూడ్ గారు. ఎవరమ్మా అంటే ప్రజెంట్ సిజిఐ సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ యూనియన్ లా మినిస్టర్, వీళ్ళు ముగ్గురు కూడా పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? ఎప్పుడైనా స్టాచ్యూస్ అనేవి న్యూస్లో ఉన్నప్పుడు అది జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ లెపెక్స్ అంటే ఏంటి అంటే ఇదేంటమ్మా అంటే వెన్ ఇస్ ది లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ షెడ్యూల్ టు ది లాంచ్. ఓకేనా? ఈ లెపెక్స్ అనేది ఎప్పుడు లాంచ్ చేయడం అయితే జరుగుతుంది అంటున్నారు. ఈ లెపెక్స్ అనేది ఏంటమ్మా అంటే ఇట్స్ రిలేటింగ్ టు ది మూన్. ఎవరికి సంబంధించింది? మూన్. ఎక్కడికమ్మా అంటే ఓకేనా పోలార్ రీజియన్. ఓకేనా? ఈ మూన్ యొక్క ఎండ్ పాయింట్స్లో వచ్చేసి ఎక్స్ప్లోరేషన్ అంటే ఏంటమ్మా అంటే అక్కడ ఏమేమి ఉన్నాయని కనిపెట్టడం కోసం ఇండియా అలాంగ్ విత్ ది జపాన్. ఓకేనా? జక్సా. ఓకేనా? ఇండియన్ ఏమంటాం? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ పేరేంటి? ఇస్రో అంటాం. అలాగా మనకి జపాన్కి వచ్చేసి ఏంటమ్మంటే జక్సా. వీళ్ళిద్దరు టైఅప్లో వచ్చేసి ఏమేంటి? ఇస్రో అండ్ జక్సా వీళ్ళిద్దరు కలిసి ఈ మూన్ ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇది ఎప్పటికి ప్రారంభించబడుతుంది అంటున్నారు. ఎప్పుడమ్మా అంటే 2025 సంవత్సరం కల్లా స్టార్ట్ అవుతుంది అని చెప్పడం అయితే జరుగుతుంది. జక్సా అనేది ఎవరికి సంబంధించిందమ్మా అంటే ఇట్స్ అ మూన్ మిషన్. ఇట్స్ అ అగ్రిమెంట్ బిట్వీన్ ది ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి జపాన్. ఇట్ విల్ బి ఎక్స్పెక్టెడ్ టు లాంచ్. ఎప్పుడు ప్రారంభిస్తారంట? 2025 సంవత్సరంలో వచ్చేసి ప్రారంభించడం అయితే జరుగుతుంది. అసలు దీన్ని మెయిన్గా ఎందుకు తీసుకొని వస్తున్నారమ్మా అంటే చంద్రుడి మీద ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, నీరు లేదా మంచు ఏమైనా ఉన్నాయా, లేదు అంటే ఏమైనా మినరల్స్ ఏమైనా ఉన్నాయా, వాటన్నిటిని కూడా
కనుగొనడం కోసం అనేది జెక్సా అనేది అండ్ ఇండియా అనేది రెండు టైఅప్ అయ్యి మనకు వచ్చేసి రీసెర్చ్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, విత్ అడ్వాన్స్ టెక్నాలజీ అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, జెక్సా అనేది డెవలప్డ్ రోవర్ అండ్ మిగిలిన అదర్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా డెవలప్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఒకసారి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే ప్రతిమ. ఓకేనా, ప్రతిమ అంటే ఏంటమ్మా అంటే డిటెక్టింగ్ వాటర్ రైస్ మిక్స్డ్ విత్ ది లూనార్ సాయిల్. ఓకేనా, అక్కడ ఏంటమ్మా అంటే చంద్రుడి మీద వాటర్ ఉందా లేదా, లేదు అంటే ఐస్ క్యాప్స్ ఏమైనా ఉన్నాయా, ఈ రెండు కలిసి ఏమైనా ఉన్నాయా ఆ సాయిల్ అనేది టెస్ట్ చేయడం కోసం కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది ఉపయోగించడం అయితే జరుగుతుంది. అదేంటమ్మా అంటే ప్రతిమ. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్, అది కూడా ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్, in which year was Justice Fatima Bibi appointed as a judge of Supreme Court? మనకి మొట్టమొదటిసారిగా ఒక మహిళని వచ్చేసి ఏం చేశారమ్మా అంటే సుప్రీం కోర్ట్ జడ్జిగా అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చాలా మందికి కూడా చాలా రకాల డౌట్లు ఉంటాయి. ఓకేనా, సుప్రీం కోర్ట్ అనేది మనకి ఎప్పుడు అఫీషియల్గా ఇండియాకి తీసుకొని వచ్చింది ఎప్పుడమ్మా అంటే 28 జనవరి 1950లో రావడం అయితే జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు యొక్క స్ట్రెంగ్త్ ఎంతమ్మా అంటే 1950 ఆ టైంలో వచ్చినప్పుడు 1+7 అంటాం. 1+7 = 8. ఈ 1 ఎవరమ్మా అంటే సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఈ 7 మెంబర్స్ని ఏమంటారు అంటే అదర్ జడ్జెస్ అంటాం. మరి వీళ్ళు జడ్జెసా కాదా? ఎస్, దీస్ క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో బి జడ్జెస్. ఏనేంటి? చీఫ్ జస్టిస్. చీఫ్ అంటే ప్రేయర్ అండ్ ఇంపార్టెంట్. ఓకేనా, వీళ్ళు జడ్జెస్సే, కాకపోతే ఏనేంటి ఇంపార్టెంట్ జడ్జి అనమాట. ఓకేనా, అలా ఎంతమంది ఉన్నారమ్మా అంటే 1950లో తీసుకుంటే 8 మంది ఉండడం అయితే జరిగింది సుప్రీంకోర్టు స్ట్రెంత్ తీసుకుంటే. అయితే 2009వ సంవత్సరంలో ఈ 31 కాస్త ఉండేది కాస్త సుప్రీంకోర్టు జడ్జిని ఎంతకు పెంచారమ్మా అంటే 34కి పెంచడం అయితే జరిగింది. 34 అంటే 1+33 = 34. ఈ 1 ఎవరమ్మా అంటే సిజిఐ, ఈ అదర్ ఎవరమ్మా అంటే 33 మెంబర్స్. అయితే ఎప్పటిదాకా కూడా సుప్రీంకోర్టుకి సంబంధించి ఒక్క మహిళ కూడా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయలేదు. యాజ్ ఆఫ్ నౌ దెర్ ఇస్ నో సింగిల్ ఉమెన్ ఇస్ సర్వ్డ్ యాజ్ అ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇప్పటిదాకా పనిచేయలేదు. మరి ఇక్కడ అదర్ జడ్జెస్ అన్నాం కదా, ఈ అదర్ జడ్జెస్లో వచ్చేసి మొట్టమొదటిసారిగా 1 woman was served as the other judge. ఆ ఉమెన్ పేరేంటమ్మా అంటే మనకు వచ్చేసి ఫాతిమా బీబీ గారు. అయితే ఈ ఫాతిమా బీబీ గారు సుప్రీంకోర్టుకి న్యాయమూర్తిగా ఏ సంవత్సరంలో అపాయింట్ అయ్యారు అంటున్నారు. ఎప్పుడమ్మా అంటే 1989లో వచ్చేసి అపాయింట్ అవ్వడం అయితే జరిగింది. 1989 దగ్గర నుంచి 1992 వరకు వచ్చేసి మన ఫాతిమా బీబీ గారు వర్క్ చేయడం అయితే జరిగింది. ఎందుకు ఈ క్వశ్చన్ తీసుకున్నాము అంటే మనకి ఈ నవంబర్ మంత్లో తను వచ్చేసి ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, దాని గురించి ఒకసారి డీటెయిల్గా చూద్దామండి. ఫాతిమా బీబీ గారు ఏంటమ్మంటే ఫస్ట్ ఉమెన్ ఇస్ సర్వ్డ్ యాజ్ ఏ సుప్రీం కోర్ట్ జడ్జ్. మొట్టమొదటిసారిగా మహిళ వచ్చేసి ఏంటమ్మా అంటే సుప్రీంకోర్టుకి వచ్చేసి న్యాయమూర్తిగా నియమించడం అయితే జరిగింది. అండ్ ఫస్ట్ ముస్లిం ఉమెన్ టు హోల్డ్ ది సుప్రీం కోర్ట్ జడ్జ్. అయితే అంత జుడిషియల్ పొజిషన్లో కూడా అంత హైయెస్ట్ పొజిషన్ కూడా హోల్డ్ చేసిన ఫస్ట్ ముస్లిం మహిళ ఎవరమ్మా అంటే తినని చెప్పుకోవచ్చు. అండ్ తన బర్త్ ప్లేస్ ఎక్కడమ్మా అంటే ట్రావెన్కోర్లో వచ్చేసి ఏప్రిల్ 30th రోజు వచ్చేసి తన బర్త్డే అని చెప్పుకోవచ్చు. అయితే ఏంటమ్మా అంటే అలాంగ్ విత్ ఆమె ఏంటమ్మా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాక తర్వాత ఏంటమ్మా అంటే షీఈస్ ఆల్సో సర్వ్డ్ యాస్ ఏ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్. ఓకే, అందులో కూడా పనిచేయడం అయితే జరిగింది. ఆఫ్టర్ దట్ షీఈస్ ఆల్సో సర్వ్డ్ యాజ్ ది తమిళనాడు స్టేట్ గవర్నర్. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి గవర్నర్గా కూడా పనిచేయడం అయితే జరిగింది. ఎప్పుడమ్మా అంటే 1997 to 2001 వరకు అనేది వర్క్ చేయడం అయితే జరిగింది. ఎట్ ద ఏజ్ ఆఫ్ 96, 23rd November 2023 అన్ఫార్చునేట్లీ షీ పాస్డ్ అవే. ఓకే, తన గురించి ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎలా అయినా సరే మనకు సుప్రీంకోర్టు వచ్చింది కాబట్టి ఎట్ ప్రజెంట్ సీజే ఎవరమ్మా అంటే డివై చంద్రచూడ్. ఎవరున్నారు? డివై చంద్రచూడ్ గారు అనేది ఉండడం అయితే జరిగింది. ఈయన ఎన్నో అయినమ్మా అంటే 50th person. వీళ్ళ ఫాదర్ ఎవరమ్మా అంటే వైవి చంద్రచూడ్ గారు. ఓకేనా, వైవి చంద్రచూడ్ గారు. వీళ్ళ ఫాదర్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే లాంగెస్ట్ సర్వింగ్ సీజే ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టుకు వచ్చేసి అతి ఎక్కువ కాలంగా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం అయితే జరిగింది. అయితే సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల యొక్క పదవి అనేది ఎలా ఉంటుందమ్మా అంటే 65 years ఆర్ ఓకేనా అంటిల్ దే గెట్స్ ది ఏజ్ ఆఫ్ 65 years.
వాళ్ళు ఎప్పుడు దాకా వర్క్ చేస్తారమ్మా అంటే 65 సంవత్సరాలు వచ్చేంత వరకు వాళ్ళు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కింద అనేది పని చేసుకోవచ్చు. అంటే ఇక్కడ దెర్ ఈస్ నో మినిమం ఏజ్, దెర్ ఈస్ ఓన్లీ మ్యాక్సిమం ఏజ్. అయితే మన రాష్ట్రపతి గారిని నియమించడానికి మినిమం ఏజ్ ఎంత ఉండాలి? 35 ఇయర్స్ ఉండాలి. ఉపరాష్ట్రపతి గారికి కూడా ఏంటి? 35 ఇయర్స్. అలాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు నియమించడానికి దెర్ ఈస్ నో ఏజ్ లిమిట్. ఓకేనా, ఎలాంటి ఏజ్ లిమిట్ అనేది లేదు. దెర్ ఈస్ ఓన్లీ ఏంటమ్మా అంటే రిటైర్మెంట్ ఏజ్ లిమిట్ అనేది ఉంది. ఎంత? 65 ఇయర్స్ వరకు ఉంది. అయితే ఈ వైవి చంద్రచూడ్ గారు ఏంటమ్మా అంటే 8.5 సంవత్సరాల వరకు కూడా ఈయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కింద అనేది పనిచేయడం అయితే జరిగింది. ఇప్పుడు డివై చంద్రచూడ్ గారు ఉన్నారు. ఆయన ఏంటమ్మా అంటే 50th CCA. వాళ్ళ ఫాదర్ ఎవరు? వైవి చంద్రచూడ్ గారు. ఇది కూడా ఒకసారి నామినల్గా గుర్తుపెట్టుకోండి. అంటే 49th ఎవరు ఉన్నారమ్మా అంటే యుయు లలిత్ గారు వర్క్ చేయడం అయితే జరిగింది. 48th CCA ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి ఎన్ రమణ కుమార్ గారు పనిచేయడం అయితే జరిగింది. మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది ఎవరు అంటే హెచ్జే కానియా గారు. ఓకేనా, హరిలాల్ జే కానియా గారు వర్క్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. When was the decision made by the Union government to rename the Ayushman Bharat Health and Wellness Centers as ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్? ఓకేనా, మనకి ఏంటమ్మా అంటే ఆయుష్మాన్ భారత్ వెల్నెస్ సెంటర్స్ని కాస్త ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కింద ఈ రీనేమ్ అనేది ఎప్పుడు చేశారు అంటున్నారు. ఎప్పుడమ్మా అంటే 2023 సంవత్సరం గాను ఇది చేయడం అయితే జరిగింది. మనకి 2018 సంవత్సరంలో ఏం చేసిందమ్మా అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఆయుష్మాన్ భారత్ అనే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఇదేంటమ్మా అంటే హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది తీసుకొని వచ్చారు. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఏం చేస్తారమ్మా అంటే అప్ టు 5 lakhs 5 లక్షల వరకు కూడా మెడికల్ అసిస్టెన్సీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, దానికి సంబంధించి ఆ సెంటర్ నేమ్స్ అనేది చేంజ్ చేయడం అయితే జరిగింది. ఇందులో మెయిన్గా తీసుకుంటే ఏంటమ్మా అంటే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఇవన్నీ కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకేనా, ఇది అనేది మనకి ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది విల్ ఆల్సో బి అప్లికేబుల్ ఫర్ ది ఓకేనా సమ్ ప్రైవేట్ హాస్పిటల్స్. కొన్ని ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, లాస్ట్ ఎపిసోడ్లో కూడా మనం దీనికి సంబంధించి డిజిటలైజేషన్ ఆఫ్ డిజిటల్ ఆయుష్మాన్ భారత్ అకౌంట్స్ అనేది కూడా చూసాం. అందులో ఎన్ని డిజిట్స్ ఉంటాయమ్మా అంటే 14 డిజిట్స్ ఉంటాయని కూడా మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రూజ్ లైనర్ డిపార్టెడ్ ఫ్రమ్ ది ముంబై? ఓకేనా, అయితే మనకి భారతదేశం తరపు నుంచి మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ క్రూజ్ లైనర్ అనేది ముంబై నుంచి అనేది ప్రారంభించడం అయితే జరిగింది. అయితే దాని యొక్క పేరేంటి అంటున్నారు. ఏంటమ్మా అంటే కోస్టా సెరెనా. దాని ఏమేంటి? కోస్టా సెరెనా అనేది ముంబై ప్రాంతం నుంచి మొట్టమొదటిసారిగా మనకి ఒక క్రూజ్ అనేది ఒక షిప్ అనేది ఇంటర్నేషనల్ షిప్ అనేది టూరిస్ట్ షిప్ అనేది ట్రావెల్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారమ్మా అంటే ముంబై నుంచి వచ్చేసి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇది ఒక మెయిన్ ఎన్ని రోజులు ఆపరేషన్లో ఉంటుందమ్మా అంటే 2 months అనేది ఉంటుంది. ఎంతమంది ప్యాసింజర్ని క్యారీ చేస్తున్నారమ్మా అంటే 45,000 ప్యాసింజర్స్ అనే వాళ్ళని కూడా క్యారీ చేస్తుంది. అయితే ఇండియా అనేది ఏం చేస్తుందమ్మా అంటే ఒక టార్గెట్ కూడా పెట్టుకుంది. అమృత్ కాల్ అంటాం. అమృత్ కాల్ అంటే మనకి ఇండిపెండెన్స్ రావడానికి 100 days ముందు ఒక 25 years ఉంటాయి కదా, దాన్ని అమృత్ కాల్ అనేది అనడం అయితే జరుగుతుంది. అందులో వచ్చేసి 2047 కల్లా వచ్చేసి 50 million క్రూజ్ ప్యాసింజర్స్ అనేది క్యారీ చేయాలి అని చెప్పేసి కూడా ఒక టార్గెట్ అనేది కూడా పెట్టుకోవడం అయితే జరిగింది. ఓకే, ఇది కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద maximum retail price per the kilogram of the Bharat brand ఆటా లాంచ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? రీసెంట్గా మనకి ఏంటమ్మా అంటే ఈ ఏవైతే కమోడిటీస్ అనేవి ఉంటాయో వస్తువులు అనేవి వాటి యొక్క విలువలు అనేది పెరుగుతూ ఉన్నాయి. ఎందుకమ్మా అంటే ఇన్ఫ్లేషన్ కారణంగా ఏంటమ్మా అంటే ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. అంటే వస్తువులకు సంబంధించి విలువ అనేది ఏమవుతుందమ్మా అంటే ఇంక్రీజ్ అవుతుంది. ఈ ప్రైజెస్ని తగ్గించాలా అంటే తగ్గించగలరు, ఒక్కోసారి తగ్గించలేరు. అందుకోసం కామన్ మ్యాన్ కూడా వీటిని ఎఫర్ట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందమ్మా అంటే భారత్ అనే బ్రాండ్ నేమ్ మీద కొన్ని కమోడిటీస్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అందులో ఏంటమ్మా అంటే భారత్ ఆటా వచ్చేసి పర్ కేజీ అనేది ఎంతకి సేల్ చేస్తున్నారమ్మా అంటే వాళ్ళు వచ్చేసి 27.50 రూపీస్ అనే దానికి సెల్ చేయడం అయితే జరుగుతుంది. రీసెంట్గా రైస్ కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే రైస్ ప్రైస్ అనేది అప్రాక్సిమేట్లీ 60 రూపీస్ అనేది క్రాస్ అయిపోయింది. దానికి సంబంధించి ఏం చేశారమ్మా అంటే రైస్ ప్రైస్ అనేది వాళ్ళు ఎంతకు తీసుకొచ్చారు అంటే 29 రూపీస్ పర్ కేజీ. ఎంతమ్మా అంటే 29 రూపీస్
పర్ కేజీ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే ఈ 29 రూపీస్ కేజీ అనేది ఎంత బ్యాగ్ ఇస్తున్నారమ్మా అంటే 10 కేజీస్ బ్యాగ్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. 20 కేజీస్ ఆఫ్ రైస్ వచ్చేసి ఎంతమ్మా అంటే 290 రూపీస్. అలా భారత్ ఆట యొక్క ప్రైస్ ఎంతమ్మా అంటే మన గోధుమల ప్రైస్ ఎంతమ్మా అంటే 27.50. ఓకే, దీనికి సంబంధించి భారత్ అనేది ఒక బ్రాండ్ నేమ్తో అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, మాక్సిమం రీటైల్ ప్రైస్ కింద అనేది సెండ్ చేస్తున్నారు. ఎవరైతే మెయిన్గా పూర్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి అనేది ఇది అప్లై అవుతూ ఉంటుంది. దీనికి సంబంధించి ఒకసారి నామినల్గా చూసుకోండి. యావరేజ్గా తీసుకుంటే మనకి ఏంటమ్మా అంటే నేషనల్ వైజ్గా తీసుకుంటే పర్ కేజీ వచ్చేసి ఎంత ఉందమ్మా అంటే 35.93, అంటే అప్రాక్సిమేట్లీ 36 రూపీస్ అనేది ఉంది. కాస్త వీళ్ళు ఎంత చేశారమ్మా అంటే 27 అనేది 27.5 రూపీస్కి అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకేనా, వాట్ ఈస్ ది బాలి యాత్ర సెలబ్రేటెడ్ ఇన్ ది ఒడిశా 2023. బాలి యాత్ర అనేది ఏంటమ్మా అంటే ఇది ఒక ట్రేడ్ ఫెస్టివల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఎక్కడ కండక్ట్ చేస్తారు అంటే ఒడిశా ప్రాంతంలో కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనకి ఒడిశా అనేది వాళ్ళే ఇచ్చారు, కాకపోతే ఏ ప్రాంతంలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని అడుగుతున్నారు. ఎక్కడమ్మా అంటే మనకు వచ్చేసి కథక్ అనే ప్రాంతంలో వచ్చేసి బాలి ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. ఇదేంటమ్మా అంటే యాన్యువల్ ఫెస్టివల్, ఇట్స్ అ బిగ్గెస్ట్ ట్రేడ్ ఫెస్టివల్ అని కూడా చెప్పుకోవచ్చు. వాణిజ్యానికి సంబంధించి అతిపెద్ద ఫెస్టివల్ అనేది కూడా, అతిపెద్ద యాత్ర అనేది కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ ఉత్సవాలు అనేది ఎక్కడ జరిగాయమ్మంటే కథక్లో అనేది జరుపుకోవడం అయితే జరిగింది. ఓకేనా, ఇది ఎప్పుడు వస్తుందమ్మా అంటే ఒడిశా క్యాలెండర్ ప్రకారం కార్తీక పౌర్ణమి నాడు అనేది ఈ ఫెస్టివల్ అనేది రావడం అయితే జరుగుతుంది. అక్టోబర్ నవంబర్ అండ్ ఎండ్ మంత్లో అనేది ఈ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ఎప్పటి నుంచి వస్తుందమ్మా అంటే ఏన్షియంట్ టైం నుంచే మనకి ఈ ఫెస్టివల్ అనేది రావడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఒకసారి అంతా కూడా చూసుకోండి. అక్కడ ఏం చేస్తారమ్మా అంటే ఇక్కడ ఏ రివర్ పై చేసుకున్నారమ్మా అంటే మహానంది రివర్ మీద వచ్చేసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. వీళ్ళు ఏం చేస్తారమ్మా అంటే మినియేచర్ టాయ్ బోట్స్ ఒకటి, కలర్ పేపర్స్ ఒకటి, ఇవన్నీ కూడా యూజ్ చేసి వాళ్ళంతా కూడా ఈ ఫెస్టివల్ అనేది పాండ్స్ దగ్గర కానీ లేక్స్ దగ్గర అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ గుజరాత్ రాష్ట్ర చేపగా ఇటీవల ఏ చేపను ప్రకటించడం అయితే జరిగింది. ఓకేనా, గుజరాత్ స్టేట్ అనేది అఫీషియల్ స్టేట్ ఆక్వాటిక్ యానిమల్ కింద వచ్చేసి ఒక ఫిష్ అనేది అడాప్ట్ చేసుకోవడం అయితే జరిగింది. ఆ ఫిష్ నేమ్ ఏంటమ్మా అంటే గోల్డ్ ఫిష్. ఫిష్ పేరు ఏంటి? గోల్డ్ ఫిష్ అనేది ఏంటమ్మా అంటే రీసెంట్లీ ఏంటమ్మా అంటే గుజరాత్ స్టేట్ ఫిష్ అనే దాని కింద అడాప్ట్ చేసుకోవడం అయితే జరిగింది. మనకి ఎప్పుడైనా స్టేట్కి సంబంధించి అఫీషియల్గా ఏదైనా యానిమల్స్ అడాప్ట్ చేసుకున్నప్పుడు అవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా మన లాస్ట్ ఎపిసోడ్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసి డాల్ఫిన్స్ అనేవి అడాప్ట్ చేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ గోల్డ్ ఫిష్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిందమ్మా అంటే గుజరాత్ రాష్ట్రానికి సంబంధించింది. అది కూడా ఒకసారి నామినల్గా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఏవైతే వస్తూ ఉంటాయో అవన్నీ కూడా ఒకసారి చూడండి. గోల్డ్ ఫిష్కి వచ్చేసి ఏంటమ్మా అంటే బ్లాక్ కలర్ స్పాటెడ్ డాట్స్ అనేవి కూడా ఉంటాయి. అలా ఉన్న వాటినే వాళ్ళు వచ్చేసి అఫీషియల్గా ప్రకటించడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి చూడండి. హూ సెక్యూర్డ్ ది 8th బ్యాలన్ డి ఆడో సెట్టింగ్ రికార్డ్ ఫర్ ఫుట్బాల్ హిస్టరీ. ఓకేనా, ఫుట్బాల్కి సంబంధించి మనకి బ్యాలన్ ఆడో అవార్డ్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి 8th టైం వచ్చేసి ఎవరికి విన్ అవ్వడం అయితే జరిగింది అంటే ఎవరమ్మా అంటే మెస్సీ గారికి 8th టైం అనేది అవార్డు అనేది రావడం అయితే జరిగింది. మరి 7 టైమ్స్ ఎవరికి వచ్చింది అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా, యాజ్ ఆఫ్ నౌ రికార్డ్ ఎవరిదమ్మా అంటే మెస్సీ గారికి వచ్చేసి 8 టైమ్స్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. హూ క్లెయిమ్స్ ది బ్యాలన్ డి ఫెమెన్ అవార్డ్. ఓకేనా, ఫెమెన్ అంటే ఎవరమ్మా అంటే మహిళలకు వచ్చేసి ఈ అవార్డు అనేది ఎవరికి వచ్చింది అంటున్నారు. ఆంటీనా బట్మాటి. ఓకే, ఎవరికమ్మా అంటే ఆంటీనా బన్మాటికి వచ్చేసి ఈ అవార్డు అనేది రావడం అయితే జరిగింది. ఫుట్బాల్కి సంబంధించి అవార్డ్స్ అనేవి చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్పెషల్లీ ఫర్ ది రైల్వే ఎవరైతే ఆర్పిఎఫ్ కానీ లేదంటే ఆర్పిఎఫ్ సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఫుట్బాల్ గేమ్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి చాలా గేమ్స్ సెక్టర్లో బాగా అడుగుతున్నారు. ఓకే, ఇదేంటమ్మా అంటే మెస్సీ ఇస్ సెక్యూర్డ్ ది 8th టైం, 8వదోసారి బ్యాలన్ డి ఆర్ అవార్డు అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఉమెన్ కేటగిరీలో ఎవరికి వచ్చిందమ్మా అంటే మనకు వచ్చేసి ఆంటీనా బొనాటి గారికి అనేది రావడం అయితే జరిగింది. అయితే ఇది మొట్టమొదటిసారిగా ఎవరిచ్చేవాళ్ళం అంటే ఫ్రెంచ్ మ్యాగజైన్ వాళ్ళు వచ్చేసి ఫ్రెంచ్ న్యూస్ పేపర్ మ్యాగజైన్ వాళ్ళు వచ్చేసి పబ్లిష్ చేయడం అయితే జరిగింది. మొట్టమొదటిసారిగా 1956 సంవత్సరంలో ఈ అవార్డు అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఎందుకు ఇస్తారమ్మా అంటే ఒక సంవత్సరంలో ఫుట్బాల్కి సంబంధించి ఎవరైతే ఎక్స్ట్రాఆర్డినరీ పర్ఫార్మెన్స్ అనేది పర్ఫామ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆ సంవత్సరంలో వాళ్ళు క్రియేట్ చేసిన హిస్టరీస్ అన్ని కౌంట్ చేసి ఆ గేమ్కి సంబంధించి వీళ్ళకి ఈ అవార్డు అనేది బ్యాలన్ అవార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇండివిజువల్ కేటగిరీ కింద వచ్చేసి ఇండివిజువల్ పర్ఫార్మెన్స్
కింద అనేది ఇస్తూ ఉంటారు. ఇది ఒక సీజన్కి సంబంధించిందా అంటే కాదు, ఆ సంవత్సరంలో సంబంధించిన ఆ క్యాలెండర్ ఇయర్లో ఎన్ని అయితే గేమ్స్ అనేది వాళ్ళు ఆడతారో వాటికి సంబంధించిన హిస్టరీని బేస్ చేసుకొని అవార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ కనెక్టెడ్ టు ది బంగ్లాదేశ్ త్రూ ది ఓకేనా అంకురా అగర్తల క్రాస్ బోర్డర్ రైల్ లింకేజ్ ప్రాజెక్ట్. ఓకేనా. అకౌరా అగర్తల అనేది ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి క్రాస్ బోర్డర్ లైన్ లింకేజ్ ప్రాజెక్ట్ అంట. ఇది ఏ రాష్ట్రాలకి సంబంధించింది, ఏ రాష్ట్రానికి సంబంధించి అనేది అడుగుతున్నాడు. అయితే ఇది ఏంటమ్మా అంటే బంగ్లాదేశ్ అండ్ ఇండియాకి సంబంధించింది. అయితే వాళ్ళు మనకు ఆల్రెడీ ఒకటి ఇచ్చారు, ఏంటి అగర్తల. అగర్తల అనేది ఎక్కడికి సంబంధించింది, ఒక త్రిపుర క్యాపిటల్ ఏంటమ్మా అంటే అగర్తల ప్రాంతానికి సంబంధించింది. ఓకేనా. ఫర్ ది ఫస్ట్ టైం వచ్చేసి ఏంటమ్మా అంటే బంగ్లాదేశ్కి ఇండియాకి రైల్ కనెక్టివిటీ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. దీన్ని వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చేసి వర్చువల్గా బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్తో ఓకేనా సాహినా గారితో వచ్చేసి డిస్కస్ చేయడం అయితే జరిగింది. అందులో ఏంటమ్మా అంటే అకౌరా అగర్తల క్రాస్ రైల్ బోర్డర్ లింకేజ్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేశారు. దీని యొక్క లెంత్ ఎంతమ్మా అంటే అప్రాక్సిమేట్లీ తీసుకుంటే మనకి 12.24 కిలోమీటర్స్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. దీనికి ఇండియా అనేది హెల్ప్ చేస్తుంది. ఇదేంటమ్మా అంటే రైల్ ప్రాజెక్ట్ కింద అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ రెండు ప్రాంతాలకు కూడా ఏంటంటే కనెక్టివిటీ. ఆల్రెడీ మనం ఇంకొక పోర్ట్స్ కూడా కొన్ని చెప్పుకున్నాం అమ్మా, సిత్తై పోర్ట్ అని ఒకటి, ఇంకా మిగిలిన పోర్ట్స్ కూడా మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఇదేంటి రైల్ కనెక్టివిటీ. పోర్ట్స్ కనెక్టివిటీ ఇస్ డిఫరెంట్, రైల్ కనెక్టివిటీ అనేది కూడా డిఫరెంట్. ఓకేనా. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఏంటమ్మా అంటే బంగ్లాదేశ్ వచ్చేసి ఇండియాతో హైయెస్ట్ ల్యాండ్ బౌండరీ అనేది షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎంతమ్మా అంటే 4096 కిలోమీటర్స్ అనేది హైయెస్ట్ ల్యాండ్ బౌండరీ ఎవరు షేర్ చేసుకుంటున్నారమ్మా అంటే మనకు వచ్చేసి బంగ్లాదేశ్ అనేది షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ బంగ్లాదేశ్కి ఫ్రీడమ్ ఏ సంవత్సరంలో వచ్చిందమ్మా అంటే 1971. 1971లో ఎవరు హెల్ప్ చేశారు అంటే ఇండియా హెల్ప్ చేయడం అయితే జరిగింది. ఒకప్పుడు బంగ్లాదేశ్ని ఏమనే వాళ్ళు ఈస్ట్ పాకిస్తాన్ అనడం అయితే జరుగుతుంది. ఇండియాకి బంగ్లాదేశ్కి ఉన్న మధ్య లైన్ ఏంటంటే రాడిక్లిఫ్ లైన్ అనేది కూడా అంటూ ఉంటారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ అతి తక్కువ ల్యాండ్ బౌండరీ షేర్ చేసుకునే కంట్రీ ఏంటమ్మా అంటే ఆఫ్ఘనిస్తాన్. ఓకేనా. ఇండియాకి అతి తక్కువ ల్యాండ్ బౌండరీ షేర్ చేసుకునే కంట్రీ ఏంటి ఆఫ్ఘనిస్తాన్. ఎక్కువ ఏంటమ్మా అంటే బంగ్లాదేశ్. ఓకేనా. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. ఓకేనా. హూ ఇనిషియేటెడ్ ది విజన్ ఇండియా 2047 ప్రాజెక్ట్. 2047 ప్రాజెక్ట్ అనేది ఎవరు స్టార్ట్ చేశారు అంటున్నారు. దీన్ని అమృత్ కాల్ మహోత్సవ్ అని కూడా సెలబ్రేట్ చేసుకుంటుంది ఇండియా. ఏంటమ్మా అంటే 25 years టు ది 100 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్. ఓకేనా. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 years కంప్లీట్ అయింది. ఇక్కడ నుంచి ముందు ఇయర్స్ 2047కి ఏదైతే ఉందో ఈ 25 yearsని అమృత్ కాల్ మహోత్సవం కింద అనేది సెలబ్రేట్ చేసుకుంటుంది. దీని యొక్క మెయిన్ గోల్ ఏంటమ్మా అంటే ఇండియా ఏదైతే డెవలపింగ్ స్టేటస్లో ఉందో అది డెవలప్డ్ కంట్రీ కింద అవ్వాలి బై ద ఇయర్ ఆఫ్ 2047 కల్లా అనేది అవ్వాలి అనేది ఒక ప్రైమరీ టార్గెట్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇండియాకి సంబంధించి పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి అని కూడా ఒక టార్గెట్ అయితే పెట్టుకుంది. అయితే ఈ ఇనిషియేటివ్ ఎవరు తీసుకొని వచ్చారు అంటున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, నీతి ఆయోగ్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు తీసుకొని వచ్చారమ్మా అంటే నీతి ఆయోగ్ వచ్చేసి ఈ ఇనిషియేటివ్ అనేది ప్రపోజ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు ఎట్ ప్రజెంట్ CEO ఆఫ్ నీతి ఆయోగ్ వచ్చేసి ఆయన ప్రపోజ్ చేయడం అయితే జరిగింది. వాట్ ఈస్ ద ఇనిషియేటివ్ అంటే విజన్ ఇండియా 2047 ఇనిషియేటివ్ అనేది చేయడం అయితే జరుగుతుంది. అయితే నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. CEO ఎవరున్నారమ్మా అంటే బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు ఉండడం అయితే జరిగింది. ఒకప్పుడు మనకి ఏముండేదమ్మా అంటే ప్లానింగ్ కమిషన్. ఈ ప్లానింగ్ కమిషన్ ని రద్దు చేసి ఇప్పుడు ఏమొచ్చింది, నీతి ఆయోగ్ అనేది రావడం అయితే జరిగింది. ఈ నీతి ఆయోగ్ను మనం ఏమంటాము, థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియా అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఓకేనా. దానికి సంబంధించి ఒకసారి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అనేది చూడండి. వేర్ ఈస్ ది ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా పారా గేమ్స్ 2023 బీయింగ్ ఆర్గనైజ్డ్. ఓకేనా. ఖేలో ఇండియాకి సంబంధించి పారా అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మన క్లాస్లో చెప్పిందే పర్సన్ విత్ డిజేబిలిటీస్, దివ్యాంగ్స్ అంటాం కదా, వాళ్ళకి సంబంధించిన గేమ్స్ ఫస్ట్ ఎడిషన్ అనేది మొట్టమొదటిసారిగా 2023 సంవత్సరంలో అనేది ఈ గేమ్స్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇవి ఎక్కడ జరిగాయమ్మా అంటే న్యూ ఢిల్లీలో కండక్ట్ చేయడం అయితే జరిగింది. కాకపోతే నవంబర్లో అనౌన్స్ చేశారు, బట్ డిసెంబర్లో వచ్చేసి ఈ గేమ్స్ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. దానికి సంబంధించి ఒకసారి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకసారి చూడండి అమ్మా. నెక్స్ట్
వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ న్యూ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ అర్బన్ అఫైర్స్? ఓకేనా, ఒక కొత్త ఇనిషియేటివ్ అనేది తీసుకొని రావడం అయింది. ఇక్కడ మినిస్ట్రీ ఎవరు అంటున్నారమ్మా అంటే మనకు వచ్చేసి హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఓకేనా, హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అంటే గృహ నిర్మాణము మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వం వీళ్ళిద్దరు కలిసి ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారండి. ఏ ఇనిషియేటివ్ అంటున్నారు? వాటర్ ఫర్ ఉమెన్ క్యాంపెయిన్, ఉమెన్ ఫర్ వాటర్ క్యాంపెయిన్, జల్ దివాళీ క్యాంపెయిన్ అండ్ అమృత్ క్యాంపెయిన్. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే జల్ దివాళీ క్యాంపెయిన్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అందరు కూడా జల్ దివాళీ అంటే ఇక్కడ సార్ అంతా కూడా మనకి జల్ మినిస్టర్ లేదు కదా అనుకుంటారు. రీసెంట్గా వచ్చేసి మనకి ఈ స్కీమ్ వచ్చేసి హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఎందుకమ్మా అంటే ఇది మెయిన్గా తీసుకుంటే ఏంటంటే ఇట్స్ అ వాటర్ క్యాంపెయిన్, వాటర్ ఉమెన్ ఫర్ వాటర్ అండ్ వాటర్ ఫర్ ఉమెన్ అనే క్యాంపెయిన్తో వచ్చేసి వీళ్ళు ఏం చేశారమ్మా అంటే ఒక కొత్త క్యాంపెయిన్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఇది ఎప్పటి నుంచి కంటిన్యూ అయిందమ్మా అంటే మనకి నవంబర్ 7th దగ్గర నుంచి వచ్చేసి నవంబర్ 9th వరకు వచ్చేసి దీన్ని కండక్ట్ చేయడం అయితే జరిగింది. దీన్నే ఇంకొక పేరుతో ఏమంటారమ్మా అంటే అమృత్. ఏమంటారు దీన్ని? అమృత్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. అమృత్ ఫుల్ ఫామ్ ఏంటమ్మా అంటే అటల్ మిషన్ ఫర్ రీజనరేషన్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ స్కీమ్. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అమృత్ అనేది కూడా వీళ్ళు ఇనిషియేషన్ అనేది ఈ పార్ట్లో అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకేనా, ఎయిమ్స్ ఏంటమ్మా అంటే వాటర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ సోర్స్ అనేది ఎట్ ప్రజెంట్ వాటర్ కేర్ సిటీ అనేది రావడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఒక అవేర్నెస్ అనేది తీసుకొని రావడం కోసమే ఈ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి అర్బన్ అకాడమీ వచ్చేసి నాలెడ్జ్ పార్ట్నర్ ఎవరమ్మా అంటే ఒడిస్సా. ఓకేనా, ఈ క్యాంపెయిన్కి సంబంధించి నాలెడ్జ్ పార్ట్నర్ ఏ స్టేట్ ఉంది? ఒడిస్సా స్టేట్ అనేది ఉండడం అయితే జరిగింది. Where was the Artificial Intelligence AI Safety Summit 2023 is held? ఓకేనా, 2023కి సంబంధించి ఆర్టిఫిషియల్ సేఫ్టీ సమ్మిట్ అనేది ఏ దేశంలో జరిగింది అంటున్నాడు. ఎక్కడమ్మా అంటే ఇంగ్లాండ్లో జరగడం అయితే జరిగింది. బెల్షీ పార్క్లో వచ్చేసి ఈ కాన్ఫరెన్స్ అనేది జరగడం అయితే జరిగింది. బట్ ఇండియా ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్. ఇండియా కూడా ఇందులో పార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఈ ఏఐ వల్ల వచ్చే ఏదైతే సేఫ్టీ మెజర్మెంట్స్ ఉంటాయో వాటన్నిటి కూడా డిస్కస్ చేశారు. దానికి సంబంధించి ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి 28 మేజర్ కంట్రీస్ అనేది కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి నామినల్గా చూడండి. హూ ఇస్ ది మికా? మికా అంటే ఎవరు? మికా అనేది ఏంటమ్మా అంటే ఇట్స్ ఏఐ సిఇఓ. ఓకేనా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక సిఇఓ అనమాట. ఓకేనా, మికా అంటే ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి ఇట్స్ అ సిఇఓ ఆఫ్ పాలిష్ రన్ కంపెనీకి సంబంధించి ఒక సిఇఓ అనమాట. ఇప్పుడు దాకా సిఇఓస్ ఎవరు ఉండేవాళ్ళు? హ్యూమన్స్ ఉండేవాళ్ళు. మొట్టమొదటిసారిగా ఒక కంపెనీ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వచ్చేసి సిఇఓ కింద అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఆ నేమ్ ఏంటమ్మా అంటే హర్ నేమ్ వచ్చేసి మైకా అనేది వచ్చేసి మొట్టమొదటిసారిగా వచ్చేసి హ్యూమన్ నైట్ రోబో అనే దాన్ని ఎవరమ్మా అంటే పోలిష్ రోమ్ కంపెనీ వచ్చేసి వీళ్ళు డిజైన్ చేయడం అయితే జరిగింది. ఈమె ప్రజెంట్ సిఇఓ కింద పనిచేస్తూ ఉన్నారు. ఓకేనా, ఏవేంటమ్మా అంటే మా ప్రాముఖ్యత ఏంటి అంటే మనకి ఫస్ట్ మనకు వచ్చేసి ఏఐలో తీసుకుంటే మనకి ఒక ఏఐ కూడా ఫస్ట్లో చాలా ఫేమస్ అయ్యింది. ఎవరమ్మా అంటే సోఫియా తర్వాత నెక్స్ట్ జనరేషన్ మికా అని కూడా చెప్పుకోవచ్చు అంట. ఓకేనా, ఇది కూడా ఒకసారి నామినల్గా చూడండి. ఎందుకంటే మనకి ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బాగా డెవలప్ అవుతుంది. దానికి సంబంధించి ఎప్పుడైనా కొత్తగా ఏవైనా వచ్చినప్పుడు అవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, వాట్ ఈస్ ది కార్వోద్రోమా 360? కార్వోద్రోమా 360 అంటే ఏమిటి అంటున్నాడు. ఓకేనా, ఇదేంటమ్మా అంటే ఇండిజినస్లీ డెవలప్డ్ హెల్మెట్. ఓకేనా, మనకి హెల్మెట్స్ ఉంటాయి కదా, ఆ హెల్మెట్స్ అనమాట. ఆర్మీకి సంబంధించి వీళ్ళకి ఏంటమ్మా అంటే ఏవైనా ఐ మీన్ గన్స్ నుంచి బ్లాస్ట్ ఫైర్స్ వచ్చినా కానీ వాటిని రెసిస్టెన్స్ అయ్యే విధంగా 5 ఏరియాస్ టార్గెట్గా పెట్టుకొని, ఎందుకంటే మోస్ట్ సెన్సిటివ్ ఏరియా ఏంటంటే హెడ్ అని చెప్పుకోవచ్చు ఇన్ కేస్ బుల్లెట్స్కి సంబంధించి. ఆ హెడ్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇండియా వచ్చేసి ఒక హెల్మెట్ అనేది డిజైన్ చేసింది. అదేంటమ్మా అంటే ఏంటి అంటే మనకు వచ్చేసి కార్వోద్రోమా. ఓకే, ఇదేంటమ్మా అంటే ఇట్స్ బ్యాలిస్టిక్ హెల్మెట్. ఇదేంటమ్మా అంటే బ్యాలిస్టిక్ హెల్మెట్. ఓకేనా, ఎలాంటి బుల్లెట్స్ వచ్చినా కానీ ఇది సర్వైవ్ అవుతూ ఉంటుంది. దీని ఎలాంటి డ్యామేజ్ అనేది కూడా అవ్వదు. దీన్ని వచ్చేసి వరల్డ్స్ ఫస్ట్ రైఫిల్ ప్రొటెక్షన్ బ్యాలిస్టిక్ హెల్మెట్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రైఫిల్ రక్షణ బ్యాలిస్టిక్ హెల్మెట్ అనేది అభివృద్ధి చేసింది ఎవరమ్మా అంటే ఇండియా అనేది అభివృద్ధి చేయడం అయితే జరిగింది. ఇది మెయిన్గా తీసుకుంటే 5 జోన్స్ అనేది హెడ్కి సంబంధించి మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసి దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, హూ ఇస్ ది ఆథర్ ఆఫ్ బుక్
పర్ఫెక్ట్ సాంగ్. ఓకేనా, పర్ఫెక్ట్ సాంగ్ అనే బుక్ వచ్చేసి ఎవరు రచించడం అయితే జరిగింది అంటున్నారు. ఎవరమ్మా అంటే పాల్ లించ్. ఎవరు రచించారమ్మా అంటే పాల్ లించ్. పాల్ లించ్కి వచ్చేసి 2023 సంవత్సరానికి గాను ఈ బుక్కు వచ్చేసి మ్యాన్ బుకర్ ప్రైజ్ అనేది కూడా రావడం అయితే జరిగింది. ఈ బుకర్ ప్రైజ్ని వచ్చేసి ఏమంటారమ్మా అంటే ఓకేనా వరల్డ్స్ బిగ్గెస్ట్ లిటరేచర్ ప్రైజ్ అని కూడా అనడం అయితే జరుగుతుంది. ఇది ఎవరైతే విన్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి 50,000 యూరోస్ అనేది కూడా అవార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, 2023 గాను మనకి శ్రీలంకన్ రైటర్ వచ్చేసి శేషన్ కరుణాతిలక గారు వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ద 7 మూన్స్ ఆఫ్ ది ఆల్మెడా అనే బుక్ అనేది అన్న నావల్ అనే దానికి రచించడం కోసం శేషన్ కరుణాతిలక గారికి వచ్చేసి రావడం అయితే జరిగింది. 2023కి వచ్చేసి పాల్ లించన్ గారు వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఇదేంటమ్మా అంటే మ్యాన్ బుకర్ ప్రైజ్. ఓకేనా, ఆర్ బుకర్ ప్రైజ్ లో వచ్చేసి ఆథర్ కి ఎంత అమౌంట్ ఇస్తారమ్మా అంటే 50,000 యూరోస్ అనేది ప్రైజ్ మనీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ బుకర్ ప్రైజ్ సంబంధించి ఒకసారి స్టార్టింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకసారి చూడండి అమ్మా. నెక్స్ట్, హూ ఇస్ ది విన్నర్ ఆఫ్ 2023 బ్రిటిష్ అకాడమీ ఆఫ్ బుకర్ ప్రైజ్ ఫర్ ది గ్లోబల్ కల్చరల్ అండర్స్టాండింగ్. ఓకేనా, ఇదేంటి బ్రిటిష్కి సంబంధించి బుకర్ ప్రైజ్ అనేది వరల్డ్ వైడ్లో ఇస్తారమ్మా. కాకపోతే ఇదేంటి ఓన్లీ బ్రిటిష్కి సంబంధించి బుకర్ ప్రైజ్ అనేది గ్లోబల్ కల్చరల్ అండర్స్టాండింగ్ వచ్చేసి ఆ బుక్ అనేది ఎవరు రాశారు అని అడుగుతున్నారు. ఎవరమ్మా అంటే నందిని దాస్. ఎవరమ్మా అంటే నందిని దాస్ గారు వచ్చేసి ఆ గ్లోబల్ కల్చరల్ అండర్స్టాండింగ్ 2023 అనేది వచ్చేసి ఈ బుక్కర్ ప్రైజ్ అనేది కూడా ఆమె విన్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, బుక్కర్ ప్రైజ్ ఇస్ డిఫరెంట్. గ్లోబల్ బుక్కర్ ప్రైజ్ అనేది మనకు వచ్చేసి బ్రిటిష్ అకాడమీ ఆఫ్ బుక్కర్ ప్రైజ్ అనేది కూడా డిఫరెంట్. ఈ రెండింటికి ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నందిని దాస్ గారు ఏంటమ్మా అంటే ఇండియన్ ఆరిజిన్ పర్సన్. ఈమెకు వచ్చేసి అవార్డు అనేది రావడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఒకసారి నాన్ ఫ్రిక్షనల్ కింద వచ్చేసి వీళ్ళకి 25,000 జీపీ అనేది అవార్డు అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏమేంటమ్మా అంటే ఈ బుక్లో వచ్చేసి కోటింగ్ ఇండియా, ఇంగ్లాండ్, మొఘల్స్, ఇండియా అండ్ ఆరిజిన్ ఆఫ్ ది ఎంపైర్ అనే దాని మీద ఒక డీటెయిల్గా ఆమె బుక్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరిగింది. దానికి గాను వచ్చేసి ఏం చేశారమ్మా అంటే ఆమెకి ఈ అవార్డు అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ బుక్స్ అండ్ ఆథర్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అందుకోసం మనకి ఎప్పుడైనా కొత్తగా వచ్చినప్పుడు మన ప్రతి ఒక్క ఎపిసోడ్లో మ్యాక్సిమం మనం బుక్స్ అనేది డీల్ చేస్తూ ఉన్నాము. ఆ బుక్స్ అనేవి 1కి 2 సార్లు నోట్ డౌన్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.